హైవేస్ వాడిని పిల్లదవనాలో చెత్తదవనాలో ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు. వేరే పదాలు వస్తున్నాయి తప్ప వేస్ట్ అనవసరం మన పరుగు పోవడం తప్ప ఏమవసరం వద్దులే, చెత్త పదాలు వద్దు. పేరుకు మైనర్, వాడు చేసిన పనులు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు చేసిన పనులు. పోర్ష్గా 200 కిలోమీటర్ల వేగంతో తోలటం కానీ, అర్ధరాత్రుల వరకు బారుల్లో పబ్బుల్లో మందు తాగటం కానీ, 90 నిమిషాల వ్యవధిలో 46,000కి పైగా డబ్బు ఖర్చు పెట్టి అంత మందు తాగటం కానీ, వాడు మామూలు కాదనమాట చేసిన అదో పనులన్నీ. అటువంటి వాడిని కాపాడేందుకు ఒకళ్ళ మించి ఒకళ్ళు ట్రై చేస్తున్నందుకు ఇప్పటికీ లిస్టులో 9 మంది పోగయ్యారు. ఓ పిల్ల ఎదవని కాపాడటం కోసం ఓ పనికి మన పెద్ద ఎదలో తోడైతే ఎంతమంది అయ్యారా లిస్టులో అంటే 9 మంది అయ్యారు. 9 మంది జైల్లో ఉన్నారు. ఫస్ట్ ఎవడు అంటే ఈ పిల్ల బచ్చాగాడి పేరేంటి, ఎదవగాడి పేరు వేదాంత్ అగర్వాల్. వీడు కారు దోలినాడు. వీడిన మొదట బెయిల్ ఇచ్చి 300 పదాలతో వ్యాసం రాయి ట్రాఫిక్ పోలీసులతో డ్యూటీ చేయని చెప్పారు ఎవరైతే జడ్జిలో అంతా కూడా ఏకి పారేసరికి ఆ జువైనల్ హోమ్ కాదురా బాబు అని చెప్పి జువైనల్ జస్టిస్ మీద బోర్డు ఉంటే వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి వారి ముందు వాడిని జువైనల్ హోమ్కి పంపడం అబ్జర్వేషన్ అని చెప్పేసి పంపించారు. ఇక అప్పుడు 1 by 1 లిస్ట్ తీస్తుంటే తెలిసింది. ఫస్ట్ వాళ్ళ అయ్య వికాస్ అగర్వాల్ ఏం చేశాడు, వాడికి కారు ఇచ్చాడు. వాడు మైనరు, లైసెన్స్ లేదు, వాడికి కట్టిచ్చాడు. అంతేనా, వీడు మామూలుడు కాదు. ఇప్పుడు బయటపడిన దాని ప్రకారం 2 డాక్టర్ల లైఫ్ బయలైపోయింది. ఇప్పుడు ఫోరెన్సిక్ హెడ్ అజయ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి హరీష్ అనుకుంటా, ఏం చేసి శ్రీహరి. చీఫ్ సాసన్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఫోరెన్సిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో అజయ్, అండ్ అక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీహరి. ఇక్కడ ఏమైంది ఏంటి అన్నప్పుడు మొన్న వాడు దొరకంగానే బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపారు. దెన్ ఆ విషయం ఈ వికాస్ అగర్వాల్ తెలుసుకొని డీల్ మాట్లాడాడు. 3 లక్షల రూపాయల డీలు. ఏంటి డీలు, వాడి యొక్క బ్లడ్ శాంపిల్స్లో ఆల్కహాల్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఏం చేశారు, ఎందుకనే మంది ఇంకో హాస్పిటల్ ఆల్రెడీ శాంపిల్ ఇచ్చున్నారు, అది నాకు చెప్పాల. పోలీసులకి ఆడు మందు తాగుతున్నట్టు విజువల్స్ అన్నీ దొరుకున్నాయి. వాడు తప్పదాగి వాళ్ళని గుద్దాడు అన్నదానికి సంబంధించి అన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. పాపం ఆమె అశ్విని అండ్ ఆర్యన్ వాళ్ళు చనిపోయి ఉన్నారు. అవిన్ అండ్ అశ్విని వాళ్ళిద్దరు పాపం చనిపోయి ఉన్నారు. గుద్దింది వీడే. అలాంటప్పుడు ఈ డాక్టర్లకి అవతలడు ఎంత లంచం ఇచ్చినా కానీ అరే ఇది ఈజీగా దొరికిపోతున్న చిన్న సెన్స్ ఎక్కడ పోయింది? వీళ్ళకి బెదిరించి అలా చేయించారా, డబ్బు కక్కుర్తిపడి అలా చేశారా? 2 డాక్టర్లు అండి. ఫోరెన్సిక్ హెడ్ ఇప్పుడు లైఫ్ అయిపోయినట్టు ఇంకా ఇంకోటి తీసుకొని మళ్ళీ డ్యూటీలోకి. అండ్ ఇంకోటి చీఫ్ మెడికల్ ఆఫీసర్, వాడి సంగతి కూడా ఇంకా అంతే. ఇవన్నీ ఇండియాలో మామూలే అండి, మళ్ళీ వస్తారు చూడండి అంటారా? చూద్దాం మరి. 1 by 1 చెప్తున్నాను. ఇందాక ఫస్ట్ ఆ పెద్దోళ్ళు ఎవరైతే తేడాగాలన్నానో జైల్లో ఉన్నోళ్ళు వాళ్ళయ్య విశాల్ అగర్వాల్, తర్వాత సురేంద్ర అగర్వాల్, ఎవడు వీడి తాత, ఈ పిల్ల బచ్చగాడి తాత. వాడు ఏకంగా డ్రైవర్ పేరు వచ్చేసి గణేష్, గంగరాజు, నోకరాజు సమ్మేదో పాపం. అతను ఏం చేశారు, ముందు అటెండ్ అయితే నేను కాదు అదే మొత్తం చెప్పాడు, రిపీటెడ్ అయిపోయింది. అక్కడి నుంచి అతను ఈ సురేంద్ర అగర్వాల్ ఇంటికి పట్టుకెళ్ళిపోయి వికాస్ అగర్వాల్ పక్క సురేంద్ర అగర్వాల్ ఇద్దరు కలిసి వీడిని 1 day మొత్తం బంధించి అరే నువ్వే ట్రై చేశారని చెప్పి ఒప్పుకోరని చెప్పేసి బెదిరించి చివరికి వాడని చెప్పేసి వెళ్ళాడు. కానీ పోలీసులు అన్ని ఫుటేజ్ మొత్తం ముందు పెడితే నువ్వెట్టారు అవుతావు, అరే వాడు కారు తోలటం ఉంది, యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం అక్కడ మేమున్నాం చూసాం, ఇంకేంద్ర బాబు అని అన్నారు. దెన్ అప్పుడు నిజం చెప్పాడు. దెన్ అరే ముందు సురేంద్ర అరెస్ట్ చేయండి రా అన్నారు. సురేంద్ర అగర్వాల్ని అరెస్ట్ చేశారు. బచ్చగాడి తాత వాళ్ళ అయ్య విశాల్ అగర్వాల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దర తర్వాత వీళ్ళకి ఆల్రెడీ మెయిన్గా ఎవరైతే మందు మీద అంత హడావుడి చేశారో ఆ బార్ యజమానుడు, పబ్ యజమానుడు, వాళ్ళిద్దరు ఎంత 4 అయ్యారు. 2 పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వీడికి అసలు రాచ మర్యాదలు చేస్తా కూర్చున్నారు. బ్లడ్ శాంపిల్స్ డాక్టర్కి ఇచ్చినప్పుడు కానీ వీడు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అడుగడుగునా కూడా వీడికి రాచ మర్యాదలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఏంద్ర అంటే ఏఎస్ఐ ఇంకొకళ్ళు ఉన్నారు, సస్పెండ్ చేసి అవతల పడేశారు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 6.
ఇప్పుడు ఫోరెన్సిక్ హెడ్ 7, చీఫ్ మెడికల్ ఆఫీసర్ 8, వీళ్ళకి సహకరించినటువంటి ప్యూన్ ఉన్నాడా ఆసుపత్రుల్లో, ప్యూన్ అనకూడదు, నర్స్ అన్నాడు, అక్కడ ఏమంటారు హెల్పర్, అతను ఎంతమంది? 9 మంది. ఓ చెత్తనా కొడుకు, ఓ పిల్లనా కొడుకు చేసిన అదొక పని వల్ల వాడిని కాపాడటం కోసం ఇది ఎంతమంది, మళ్ళీ అంతా కూడా సమాజంలో గౌరవప్రధాన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. శాంపిల్ ఏం చేశారు తెలుసా? ఫస్ట్ ఆ బ్లడ్ తీసుకొచ్చాక వీడు డీల్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకా చెత్తకుప్పలు వేసేసారు. అప్పుడు వేరేవాడు బ్లడ్ పట్టుకొచ్చి దాన్ని రిపోర్ట్ చేసి ఇచ్చేశారు. దెన్ డాక్టర్లు ఏం చేశారు? ఏ బ్లడ్ శాంపిల్ ఏంటయ్యా మీరు ఇచ్చిందంటే అన్ని ఇదిగో ఏం చెప్పి మీరు ఇచ్చిందే మేము చేసామని చెప్పేసి అన్ని ఇచ్చారు. మీరేంటి మరి బ్లడ్లో ఆల్కహాల్ ఉందని ఇచ్చారని చెప్పేసి అంటే ఇదిగో మీరు ఇచ్చిన బ్లడ్ ఇదే కదా అన్నారు. దెన్ డౌట్ చేంజ్ చేశారంటే ఏ బ్లడ్లో అయితే ఆల్కహాల్ లేదని అన్నారో దాన్ని డిఎన్ఏ శాంపిల్కి పంపారు. వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ వచ్చేసి వీడిది ఈ డిఎన్ఏ ఒకటి కాదు అన్నారు. అక్కడ దొరికేశారు. అంటే బ్లడ్ శాంపిల్ మార్చేశారు. ప్రభుత్వ వైద్యులు అయ్యుండి ఇద్దరు చావడానికి కారణమైన చెత్తనాకుడిని కాపాడటానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కక్కుతుపడి బ్లడ్ శాంపిల్ మార్చారు. చిన్న లాజిక్ కింద నేను చెప్పినట్టు ఈజీగా దొరికిపోతారు. అయినా సరే అబ్బే డబ్బుకి. సో ఇప్పుడు ఈ లిస్టు 9 మంది. ఇంకెంతమంది ఉంటారేంటో చూద్దాం. ఇంకెంతమంది ఆ పిల్లనాకుడిని కాపాడటానికి బలవుతారో చూద్దాం. నిజంగా మీలో కూడా ఎవరైనా కానీ పదవిలో ఉన్నాడు కొడుకనో, డబ్బున్నాడు కొడుకనో, మా యజమాని కొడుకనో ఇలాగని పిల్లనా కొడుకులకి చెత్తనా తప్పు చేసినప్పుడు కనుక మీరు వంత పడుతూ మీ వద్ద సహకరిద్దాన్ని అనుకుంటుంటే అడ్డంగా మీరు కూడా బలిగాక తప్పదు.